వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ట్రెడిషనల్ రెసిపీ గుమ్మడికాయ దప్పలం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: గుమ్మడికాయ ముక్కలు అర కిలో, సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ 1, చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 3, ఆవాలు అర టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, చితకొట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు 8, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, బెల్లం కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా ఒక బౌల్లో గుమ్మడికాయ ముక్కలను వేసుకొని ఇందులో పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇది పాతకాలపు వంట. దీన్ని ఇలాగే తయారు చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాసు వరకు వాటర్ వేసుకోవాలి. తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను వేసుకొని ఇవి అన్నీ బాగా కలుపుకొని దీనిని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ముక్క మెత్తగా ఉడికేంత వరకు 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ఇలా ముక్క మెత్తగా ఉడికిన తర్వాత ధనియాలు జీలకర్ర పొడి, కొద్దిగా బెల్లం, చింతపండు రసంను వేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే చిక్కదనం కోసం 1 టీ స్పూన్ బియ్యం పిండిని నీటిలో కలుపుకొని వేసుకున్నట్లయితే కూర చిక్కగా ఉంటుంది. ఎండాకాలంలో గుమ్మడికాయ దప్పలం ఇలా పులుసులా తయారు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను అందుకే బియ్యం పిండి వేయటం లేదు. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించుకున్నటువంటి దప్పలంలో ఈ తాలింపును వేసి కలుపుకోవాలి. పాతకాలపు వంట గుమ్మడికాయ దప్పలం రెడీ అయ్యింది. దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.